హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న నైట్ దోసపిండి గ్రైండ్ చేసుకొని పొంగిపోతుందని ఇలా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. నా లక్క కొలది అయితే ఏమీ పొంగలేదు. ఇంకా అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రాగి జావ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు కూడా 5:30కి లేచి అన్ని పనులు చేసేసుకుంటున్నాను. మా వారు 6 కల్లా వెళ్ళిపోతానన్నారు. అందుకని త్వరగా రాగి జావ కాచేసి ఆ తర్వాత ఇడ్లీ చేస్తాను. ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది. దోశలు అవి అయితే కొంచెం లేట్ అవుతుంది. అందుకని ఒక పక్క ఇడ్లీ పెట్టేసి రాగి జావ కూడా అయిపోయి వచ్చేసింది. ఈ సమ్మర్లో ఎర్లీ మార్నింగు టిఫిన్తో పాటు ఒక గ్లాసు రాగి జావ అయితే కంపల్సరీగా తాగుతాము. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా అలంకరించుకొని తులసి కోట దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మా వారికి టిఫిన్ అయితే పెట్టేశాను. ఈరోజు చట్నీ అది ఏం చేయలేదు. మాగాయ పచ్చడిలో పెరుగు కలిపేసి పెట్టేశాను. కుక్కర్లో కందిపప్పు పెట్టాను పప్పుచారు పెడదామని. పప్పుచారుకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా తరిగి పెట్టుకున్నాను. ఒక పక్క రైస్ కడిగి పెట్టేశాను, పప్పుచారు కూడా పెట్టేశాను. ఈ ఎండకి పప్పుచారు అది అయితేనే కొంచెం అన్నం తినబుద్ధి అవుతుంది. అందుకని ఇంకా ఫ్రైలు అవి ఏం చేయలేదు. గిన్నెలు అవి క్లీన్ చేసేసాను. బట్టలు అయిపోయి ఈరోజు నా పని అయితే 9 గంటలకే మొత్తం పని అంతా అయిపోయింది. తొందరగా లేచాను కదా, ఇంకా ఆపకుండా త్వరగా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. పనంతా అయిన తర్వాత ప్రశాంతంగా పప్పుచారు వేసుకొని ఇడ్లీ పెట్టుకొని టీవీలో మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. పప్పుచారు కాంబినేషన్ ఇడ్లీ చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. మా వారు కూడా వచ్చేసారు. లంచ్కి అన్నీ కూడా దగ్గర పెట్టేసి వడ్డించేసి ఇంకా ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేసాము. ఈవినింగ్ టైంలో ఏదైనా స్వీట్ తినాలనిపించింది. తొందరగా అయ్యే స్వీట్ ఏముందా అని ఆలోచిస్తే సేమియా కేసరి గుర్తొచ్చింది. అందుకో 1 స్పూన్ నెయ్యి వేసేసి సేమియాలు ఎర్రగా వేయించేసి, సేమియాలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దానికి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని సేమియాలు బాగా ఉడికించిన తర్వాత స్వీట్నెస్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ అయిపోతుంది. ఈ టైంలోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమియాలు వేయించేటప్పుడే 2 బాదం పప్పులు కట్ చేసి వేసాను, కొంచెం దోసపప్పు వేసాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సేమియా కేసరి తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. సేమియా కేసరి తినేసిన తర్వాత ఈవినింగ్ టైంలో డీమార్ట్కి వచ్చాము. ఇంట్లో కిరాణా సామాన్లు అవన్నీ కూడా అయిపోయాయి. అందుకు లిస్ట్ రాసుకొని అప్పటికప్పుడు అనుకొని మా ఇంటికి డీమార్ట్కి దగ్గరే ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అందుకని ఈవినింగ్ టైంలో అయితే చల్లగా ఉంటుందని చెప్పి ఇంకా బయలుదేరిపోయి వచ్చేసాము. స్టార్టింగ్లో డ్రింక్ బాటిల్స్ అవి పెట్టారు, అవన్నీ కూడా చూసుకుంటూ అలా వెళ్తున్నాము. డీమార్ట్లో త్వరగా కొనుక్కోవడానికి ఉండదు. ఆఫర్ ప్రైస్లు అవి పెడతారు కదా, ఒక్కొక్కటి చూసుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. బిల్లింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. బిల్లింగ్ అది వేయించేసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము 4:35 కల్లా వచ్చాము. ఇప్పుడు 6 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఈరోజు సోమవారమే కదా, పూరీ చేద్దామని చెప్పి పూరీ కర్రీ కుక్ చేస్తాను. పిండి కూడా కలిపేశాను. పూరీ కర్రీలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. నాకైతే అలానే ఇష్టం, అందుకే ఆనియన్స్ ఎక్కువగా వేసాను. పూరీ పిండి కలిపేటప్పుడు 1 స్పూన్ కరేసి రవ్వ వేస్తే పూరీలు బాగా పొంగి మంచి కలర్ వస్తాయి. పూరీలన్నీ కూడా ఫ్రై చేసేసుకొని టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన గిన్నెలు అవి కూడా తోమలేదు. అవన్నీ ఇప్పుడు టిఫిన్ చేసిన గిన్నెలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఫ్రెష్ అయిపోయి డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకులన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా అని చెప్పి అన్నీ బిల్లు దగ్గర పెట్టుకొని చూసుకున్నాను. నేను అనుకున్న బిల్లు కంటే డబల్ బిల్ అయితే చేశాను. సరుకులన్నీ కూడా ఇలా బుట్టలో అయితే పెట్టేశాను. రేపు పప్పులు అవి ఎండలో పెట్టుకొని అప్పుడు డబ్బాలో వేసుకొని సర్దుకుంటాను. ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.